ఇక అంతర్జాతీయ క్రికెట్ కు బెన్ స్టోక్స్ గుడ్ బై చెప్పారు. న్యూజిలాండ్ తో జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్ తన కెరీర్ లో చివరిదని ప్రకటించారు. 15 ఏళ్ల పాటు ఇంగ్లాండ్ జట్టుకు సేవలందించిన స్టోక్స్ తన కెరీర్ లో 122 టెస్టులు ఆడగా 44 మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 114 అంతర్జాతీయ వన్డేలు, 43 టీ20లు ఆడాడు. 2022 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అరుదుగా కనిపించే ఆల్రౌండర్లలో ఒకటిగా నిలిచిన బెన్ స్టోక్స్ కెరీర్ గణాంకాలు అబ్బురపరుస్తున్నాయి. బ్యాట్తోనే కాకుండా బంతితోనూ అద్భుతాలు చేసి 3 ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో 7,000కు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లు పడగొట్టి కొంతమంది ఆటగాళ్లకే సాధ్యమైన ఘనతను అందుకున్నాడు. ఇక వన్డేలోనూ సత్తా చాటి 114 మ్యాచ్లలో 41.23 యావరేజ్ తో 3,463 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలున్నాయి. ఐపీఎల్లోనూ ఓ సెంచరీ నమోదు చేశాడు. బౌలింగ్లోనూ గణాంకాలు ఆకట్టుకుంటున్నాయి. టెస్ట్లో 252 వికెట్లు పడగొట్టాడు. అందులో 6 సార్లు 5 వికెట్లు ప్రదర్శన చేశాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ రాణించి క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు బెన్ స్టోక్స్.